హలో ఎవ్రీవన్. ఈ వీడియో సీజన్ 3 ఫినాలే తర్వాత సీజన్ 4 లో జరగబోయే మేజర్ ఈవెంట్స్, బుక్ లో ఉన్న స్టోరీ లైన్స్, క్యారెక్టర్ డెత్స్, బ్యాటిల్స్ అండ్ పాసిబుల్ చేంజెస్ వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో సీజన్ 3 వరకు చూస్తుంటే మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేయండి, ఎందుకంటే స్పాయిలర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 అయితే కంప్లీట్ అయిపోయింది. సీజన్ 1 తో మనకి టార్గేరియన్ సివిల్ వార్ మీద ఒక డిఫరెంట్ లెవెల్ కిక్ అయితే వచ్చింది. సీజన్ 2 కొంచెం స్లో సెటప్ లాగా అనిపించి చాలా మందిని డిసప్పాయింట్ కూడా చేసింది. కానీ సీజన్ 3 లో స్టోరీ ఫైనల్లీ వార్ స్టేజ్ కి అయితే వచ్చింది. ఎస్పెషల్లీ టంబల్టన్ బ్యాటిల్, రైనరా క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్, ఎయిగన్ అండ్ ఎయిమండ్ ట్రాక్, ఎలెనా విజన్స్ అన్ని కలిసి సీజన్ 4 కోసం చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసాయి. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కి సీజన్ 4 ఫైనల్ సీజన్. సో ఇప్పుడు రిమైనింగ్ స్టోరీని ఎలా కంప్లీట్ చేస్తారు, ఎవరు సర్వైవ్ అవుతారు, ఎవరు సైడ్ చేంజ్ చేస్తారు, డేమన్ అండ్ ఎయిమండ్ క్లాష్ ఎప్పుడు జరుగుతుంది, రైనరా థ్రోన్ ని ఎంత కాలం హోల్డ్ చేస్తుంది, అండ్ అల్టిమేట్లీ ఐరన్ థ్రోన్ మీద ఎవరు మిగులుతారు. ఇప్పుడు సీజన్ 3 ఎండింగ్ నుంచి సీజన్ 4 లో మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే మేజర్ ఈవెంట్స్ అన్ని సింపుల్ గా చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సీజన్ 3 ఫినాలేలో మనం చూసిన బ్యాటిల్ ఆఫ్ టంబల్టన్ యాక్చువల్ స్టోరీలో కంప్లీట్ ఎండ్ కాదు. బుక్ ప్రకారం టంబల్టన్ దగ్గర 2 మేజర్ బ్యాటిల్స్ జరుగుతాయి. ఫస్ట్ బ్యాటిల్ లో గ్రీన్స్ కి హ్యూజ్ అడ్వాంటేజ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ రీజన్ ఉల్ఫ్ అండ్ హ్యూగ్. షోలో ఉల్ఫ్ ఆల్రెడీ హై టవర్ సైడ్ కి స్విచ్ అయ్యాడు. హ్యూగ్ ఫ్యూచర్ లో ఎందుకు స్విచ్ అవుతాడు అనేది ఇంకా క్లియర్ కాలేదు. బట్ షో ఆల్రెడీ తన వైఫ్ క్యాట్ డెత్, రైనరా డిసిషన్స్, తన ఫ్రస్ట్రేషన్ అన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో హ్యూగ్ కూడా గ్రీన్స్ సైడ్ కి వెళ్ళడానికి స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది. బుక్ లో మాత్రం హ్యూగ్ కి ఇంకో ఇంట్రెస్టింగ్ మోటివేషన్ ఉంది. క్యాంప్ లో ఒక ప్రొఫెసీ స్ప్రెడ్ అవుతుంది. హ్యామర్ డ్రాగన్ ని డిఫీట్ చేసిన తర్వాత న్యూ కింగ్ రైజ్ అవుతాడు అని. హ్యూగ్ కి హ్యామర్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. సో బుక్ లో తన మైండ్ లో నేనే కింగ్ అవ్వగలను అనే థాట్ పెరిగిపోతుంది. సో హ్యూగ్ ని ఆల్రెడీ డిఫరెంట్ డైరెక్షన్ లో డెవలప్ చేసింది కాబట్టి సీజన్ 4 లో ఈ ప్రొఫెసీని ఉల్ఫ్ కి ఇస్తారా, లేక హ్యూగ్ కి ఇస్తారా, లేదా కంప్లీట్లీ రిమూవ్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్, చూడాలి మరి. సెకండ్ వచ్చేసి, ఉల్ఫ్ కి సీజన్ 3 ఎండింగ్ లో డ్రీమ్ వచ్చింది కదా, క్యాజిల్, లార్డ్షిప్, రెస్పెక్ట్ అని చెప్పేసి. ఆర్మండ్ ఆల్రెడీ తన వీక్నెస్ ని ఐడెంటిఫై చేశాడు. రైనరా సైడ్ లో ఉల్ఫ్ ని జస్ట్ ఒక వెపన్ లా ట్రీట్ చేశారు. హై టవర్స్ మాత్రం నువ్వు మా సైడ్ కి వస్తే నీకు క్యాజువల్ ఇస్తామని బైట్ చేశారు. బట్ బుక్ లో ఉల్ఫ్ కి ఆ బిట్రేయల్ కి హ్యాపీ ఎండింగ్ ఉండదు. టంబల్టన్ తర్వాత హై టవర్ సైడ్ వాళ్ళకి టర్న్ క్లోక్స్ మీద ట్రస్ట్ ఉండదు. సో ఉల్ఫ్ ని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. క్లాట్రాప్ అనే మెటల్ స్పైక్స్ యూజ్ చేసి హార్స్ ని డిజబుల్ చేసి అటాక్ చేసే స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్ గా వస్తుంది. షో ఆల్రెడీ ఉల్ఫ్ ని కేర్లెస్, డ్రంకర్డ్ గా ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి తన డౌన్ ఫాల్ సీజన్ 4 లో చాలా లైక్లీగా ఉండొచ్చు. మాక్సిమం ఇదే జరగచ్చు. ఇంకా థర్డ్ వచ్చేసి ఆర్మండ్ హై టవర్ డెత్. ఆర్మండ్ హై టవర్ ని అయితే కిల్ చేసేసారు. బుక్ లో ఆర్మండ్ ని వేరే క్యారెక్టర్ కిల్ చేస్తాడు. సో షో ఆల్రెడీ ఈ ఈవెంట్ ని అయితే చేంజ్ చేసింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే హై టవర్ ఆర్మీకి ఇమీడియట్ లీడర్ ఎవరు? బుక్ లో అన్విన్ పీక్ అనే క్యారెక్టర్ లీడర్ మేజర్ రోల్ ప్లే చేస్తాడు. బట్ షోలో ఇప్పటికీ అన్విన్ పీక్ ఇంట్రడ్యూస్ అవ్వలేదు. రియాన్ కాండల్ సీజన్ 4 లో న్యూ క్యారెక్టర్స్ అండ్ డ్రాగన్స్ ఉంటాయని ఆల్రెడీ ఇండికేట్ చేశాడు. కాబట్టి అన్విన్ పీక్ ఎంట్రీ సీజన్ 4 లో పాసిబుల్ అవ్వచ్చు. సో రెడీగా ఉండండి. ఇంకా ఫోర్త్, డారెన్ హైటవర్ కింగ్ అవుతాడా? ఆర్మండ్ ఎంటైర్ సీజన్ లో ఒక్కటే గోల్ తో మూవ్ అయ్యాడు, డారెన్ ని కింగ్ చేయాలి. బట్ డారెన్ హిమ్సెల్ఫ్ తన అంకుల్ పప్పెట్ లాగా యూజ్ చేసుకుంటున్నాడని రియలైజ్ అయ్యాడు. సీజన్ 3 ఎండింగ్ లో తన సిచ్యువేషన్ ఇంకా డేంజరస్ అయింది. ఆర్మండ్ చనిపోయాడు, ఆర్మీ డ్యామేజ్ అయిపోయింది, టంబల్టన్ డిస్ట్రాయ్ అయిపోయింది, అండ్ డారెన్ వేర్ బోర్డ్స్ కూడా అన్క్లియర్. బుక్ లో డారెన్ యాక్చువల్ గా బ్యాటిల్ ఫీల్డ్ లో ఫైట్ చేస్తాడు అండ్ తన డ్రాగన్ టెజారియన్ తో ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తాడు. బట్ షో ఫినాలేలో మనం డారెన్ ని కంప్లీట్లీ కన్ఫర్మ్ గా డెడ్ అని చూడలేదు. సో సింపుల్ రూల్ వచ్చేసి బాడీ కనిపించకపోతే క్యారెక్టర్ స్టోరీ కంప్లీట్ అయిందని అజ్యూమ్ చెయ్యకూడదు. డారెన్ సీజన్ 4 లో రిటర్న్ అయ్యే ఛాన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ తన రోల్ ఎలా ఉంటుంది అన్నది మరి చూడాలి. ఫిఫ్త్, ఎయిగన్ ప్లస్ ఎయిమండ్ ప్లస్ వ్యాగర్. సీజన్ 3 ఎండింగ్ లో బిగ్గెస్ట్ చేంజెస్ లో ఒకటి ఎయిగన్ అండ్ ఎయిమండ్ మళ్ళీ కలవడం. ఎయిగన్ ఇప్పుడు తన బ్రదర్ ని ఇమ్మీడియట్ గా చంపాలని కాదు, ఎయిమండ్ ని యూజ్ చేసి వ్యాగర్ ని రీక్లైమ్ చేసి వార్ లో అడ్వాంటేజ్ పొందాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎయిమండ్ కూడా తన బ్రదర్ ని కిల్ చేయడానికి బదులు గిల్ట్ తో తన మిస్టేక్ ని యాక్సెప్ట్ చేసినట్టు కనిపించాడు. సో సీజన్ 4 ఫస్ట్ హాఫ్ లో ఎయిగన్ ప్లస్ ఎయిమండ్ సేమ్ సైడ్ లో ఫైట్ చేయడం మనం చూసే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం, వ్యాగర్ ఎయిమండ్ దగ్గర లేదు. సో నెక్స్ట్ మేజర్ డెస్టినేషన్ హెరన్ హాల్ అని చెప్పొచ్చు. ఇంకా సిక్స్త్, ది గాడ్స్ ఐ, డైమన్ వర్సెస్ ఎయిమండ్. ఈ ఫైట్ కోసం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 నుంచి సెటప్ చేస్తుంది. డైమన్ అండ్ ఎయిమండ్ మధ్య రైవల్రీ నార్మల్ ఫ్యామిలీ ఫైట్ అయితే కాదు. లూజరిస్ డెత్ కి ఎయిమండ్ రెస్పాన్సిబుల్. దాని తర్వాత బ్లడ్ అండ్ చీజ్ జరిగింది, దాని వల్ల హెలెనా ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయింది. ఇలా 2 సైడ్స్ లో ఉన్న ఈ 2 క్యారెక్టర్స్ ఎవెన్చువల్లీ ఒక ఫైనల్ కన్ఫ్రంటేషన్ కి అయితే రీచ్ అవుతారు.
కానీ ప్లేస్ ఎక్కడ? అదే గాడ్ సైడ్. బుక్ లో ఎయిమండ్ వ్యాగర్ తో హెరన్ హాల్ కి వస్తాడు. డేమన్ ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఫైనల్లీ కెరాక్సస్ వర్సెస్ వ్యాగర్ అండ్ డైమండ్ వర్సెస్ ఎయిమండ్ జరుగుతుంది. ఇది ప్రాబబ్లీ సీజన్ 4 లోనే బిగ్గెస్ట్ డ్రాగన్ బ్యాటిల్ అవుతుంది. ఈ విధంగా బుక్స్ లో ఉంది. మరి వీళ్ళ షోలో ఏమన్నా చేంజెస్ చేస్తారో మరి చూడాలి. 7 డైమండ్ అండ్ ఎయిమండ్ బోత్ మే డై. బుక్ లో గాడ్ సైడ్ బ్యాటిల్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. 2 డ్రాగన్స్ ఏరియల్ కాంబాట్ చేస్తాయి. ఫైనల్లీ డేమన్ అండ్ ఎయిమండ్ డ్రాగన్స్ నుంచి ఫాలో అవుతారు, కింద పడిపోతారు. అండ్ డేమన్ ఎయిమండ్ ని స్టాప్ చేసి కిల్ చేస్తాడు. ఎయిమండ్ బాడీ దొరుకుతుంది, బట్ డేమన్ బాడీ అస్సలు కనిపించదు. సో సీజన్ 3 ఫినాలేలో టంబల్టన్ డిస్ట్రక్షన్ చూసి డేమన్ ఆల్రెడీ వార్ అంటే ఎంత హారిఫైయింగ్ అని రియలైజ్ అయ్యాడు. కాబట్టి సీజన్ 4 లో గాడ్స్ ఐ బ్యాటిల్ తర్వాత డేమన్ స్టోరీ కంప్లీట్ అవ్వడానికి చాలా స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది. బట్ షో ఆల్రెడీ డేమన్ రైనరా రిలేషన్షిప్ ని బుక్ కన్నా డిఫరెంట్ గా హ్యాండిల్ చేసింది. సో డేమన్ ఎగ్జాక్ట్లీ ఎలా ఎండ్ అవుతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో సేమ్ ఎలాగే బుక్ లో జరిగినట్టే జరుగుతుందంటే షోలో మనం చెప్పలేం, ఎందుకంటే ఆల్రెడీ చేంజెస్ చాలా జరుగుతున్నాయి. మరి డెత్స్ గురించి వీళ్ళ ఫైట్ గురించి కూడా ఏమైనా చేంజెస్ ఉండొచ్చు. నేనైతే బుక్స్ లో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నా. 8th పాయింట్ ఆలిస్ రివర్స్ అండ్ డైమండ్ కనెక్షన్. ఎయిమండ్ హెరన్ హాల్ కి వెళ్ళినప్పుడు ఆలిస్ రివర్స్ కూడా తనతో ఉంటుంది. బుక్ లో ఆలిస్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. షో కూడా ఆల్రెడీ ఆలిస్ ఎయిమండ్ రిలేషన్షిప్ ని చాలా డిఫరెంట్ డైరెక్షన్ లో తీసుకెళ్లింది. సో సీజన్ 4 స్టార్టింగ్ లో స్మాల్ టైం జంప్ ఉంటుందా? ఆలిస్ చైల్డ్ కి బర్త్ ఇస్తుందా? ఎయిమండ్ డ్యూటీ వర్సెస్ ఆలిస్ మధ్య చూస్ చేస్తాడా? ఇవి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. బట్ ఎవెన్చువల్లీ ఎయిమండ్ వ్యాగర్ తో ఫైట్ కి వెళ్ళాలి. అండ్ ఎలిస్ స్టోరీ కూడా హెరన్ హాల్ కాస్ తో కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకా 9th రైనరా ది క్రూయల్ క్వీన్. సీజన్ 3 ఎండింగ్ లో మనం చూసిన బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ రైనరా. సీజన్ 1 లో రిలమ్స్ డెలైట్, సీజన్ 2 లో పీస్ కోసం ట్రై చేసిన క్వీన్, సీజన్ 3 ఎండింగ్ కి హై సెప్టర్ ని కిల్లి చేయించిన రూలర్. ఫాదర్ రూల్స్ ని ఫాలో అవ్వాలనుకున్న రైనరా ఇప్పుడు తన ఓన్ పాత్ లో మూవ్ అవుతుంది. అండ్ ఇది సీజన్ 4 లో చాలా ఇంపార్టెంట్. బికాస్ కింగ్స్ ల్యాండింగ్ ఆల్రెడీ అన్స్టేబుల్ గా ఉంది. పీపుల్ యాంగ్రీ, ఫుడ్ షార్టేజ్, మనీ ప్రాబ్లమ్స్, రిలీజియస్ యాంగర్, హెలెనా డెత్ అండ్ రైనరా మీద ఫియర్ పెరిగిపోతుంది. ఇదంతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో తన రూలింగ్ అంతా కూడా తన ట్రాన్స్ఫర్మేషన్ మీద డిపెండ్ అయ్యింది. మాక్సిమం రైనరాలో ఉన్న క్రూయాలిటీని మీరు ఖచ్చితంగా చూస్తారు సీజన్ 4 లో. 10 కింగ్స్ ల్యాండింగ్ లో రివాల్ట్. బుక్ లో రైనరా రూల్ అగైన్స్ట్ స్మాల్ ఫోక్ అప్రైజింగ్ కి లీడ్ అవుతుంది. హై టాక్సెస్, ఫుడ్ ప్రాబ్లమ్స్, హెలెనా డెత్ అండ్ యాంటీ టార్గెరియన్ సెంటిమెంట్ అన్ని కలిసి సిటీని ఎక్స్ప్లోర్ చేస్తాయి. అండ్ ఇక్కడ షెపర్డ్ అనే రిలీజియస్ లీడర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. తన ఫాలోవర్స్ టార్గెరియన్ డ్రాగన్స్ ని ఈ విలన్ ని డిక్లేర్ చేసి డ్రాగన్ పిట్ ని అటాక్ చేయడానికి పీపుల్ ని మోటివేట్ చేస్తాడు. షో ఆల్రెడీ హెలెనా డ్రీమ్ లో డ్రాగన్ పిట్ డిజాస్టర్ ని హింట్ చేసింది. సో సీజన్ 4 లో డ్రాగన్ పిట్ అప్రైజింగ్ ఆల్మోస్ట్ డెఫినెట్లీ మేజర్ ఈవెంట్ అవుతుంది. ఇంకా 11 డ్రాగన్ పిట్, డ్రాగన్స్ కి బిగ్గెస్ట్ డిజాస్టర్. బుక్ లో డ్రాగన్ పిట్ స్టార్మ్ చేసిన స్మాల్ ఫోక్ డ్రాగన్స్ ని రిలీజ్ చేయడానికి అండ్ కిల్ చేయడానికి అటెంప్ట్ చేశారు. అండ్ ఇక్కడ సెవరల్ మేజర్ డ్రాగన్స్ చనిపోతాయి. డ్రీమ్ ఫైర్, స్ట్రైకోషు, మోర్గుల్, టెరాక్సిస్ ఈ డిజాస్టర్ లో డ్రాగన్స్ లూజ్ అవుతాయి. షో ఆల్రెడీ హెలెనా విజన్ లో డ్రీమ్ ఫైర్ అండ్ మాబ్ ని చూపించింది. సో ఆ విజన్ జస్ట్ ర్యాండమ్ కాదు. సీజన్ 4 లో ఆ సీక్వెన్స్ హ్యూజ్ ఎమోషనల్ మూమెంట్ అవ్వచ్చు. ఇంకా 12 మెజారియా రైనరాకి అగేన్స్ట్ అవుతుందా? సీజన్ 3 లో రైనరా మెజారియాని కోర్ట్ నుంచి రిమూవ్ చేసింది. మెజారియా ఆల్రెడీ రైనరా క్రూయాలిటీతో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అండ్ స్మాల్ ఫోక్ సైడ్ లో తన కనెక్షన్స్ ఉన్నాయి. సో సీజన్ 4 లో మెజారియా కంప్లీట్లీ న్యూట్రల్ గా ఉండదు. బుక్ లో కూడా మెజారియాస్ స్టోరీ లైన్ ఎవెన్చువల్లీ రైనరా డౌన్ ఫాల్ తో కనెక్ట్ అవుతుంది. షో వెర్జన్ మాత్రం ఆల్రెడీ చాలా చేంజెస్ చేసింది. కాబట్టి రైనరాకి అగేన్స్ట్ గా మెజారియా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ యూజ్ చేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా కార్లిస్ అండ్ వెలారియన్ మెన్. అనదర్ ఇంపార్టెంట్ ట్రాక్ ఏంటంటే కార్లిస్ వెలారియన్. సీజన్ 3 ఎండింగ్ లో కార్లిస్ ఒక ప్రిజనర్ అండ్ ఎలన్ ఇప్పుడు రైనరా సైడ్ లో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాడు. బట్ ఆడమ్ కి ఆల్రెడీ డౌట్ ఉంది, మన ఫాదర్ ని సేవ్ చేయకుండా కింగ్స్ ల్యాండింగ్ లో ఎందుకు ఉన్నారు అని. ఇఫ్ కార్లిస్ కి హార్మ్ జరిగితే వెలారియన్ ఫ్యామిలీలో డివిజన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. బుక్ లో కార్లిస్ లేటర్ రైనరాతో సీరియస్ కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తాడు. అండ్ అల్టిమేట్లీ వెలారియన్ ఫ్లీట్ ప్లస్ కార్లిస్ స్టోరీ ఫైనల్ ఫేజ్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా 14th ఎలన్ ఆఫ్ హెల్ పవర్ గేమ్. ఆడమ్ అండ్ ఎలన్ బ్రదర్స్ అయినా ఇద్దరి పార్ట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గా మూవ్ అవుతున్నాయి. ఎలన్ రైనర్ ఆర్డర్స్ ఫాలో అవుతున్నాడు. ఆడమ్ మాత్రం వార్ ఫీల్డ్ లో తన ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. అండ్ ఆడమ్ కి రైనర్ మీద ఆల్రెడీ కంప్లీట్ గా ట్రస్ట్ అయితే లేదు. బుక్ లో ఆడమ్ ఎవెన్చువల్లీ గ్రీన్ ఫోర్సెస్ అగేన్స్ట్ బ్లాక్ ఫోర్సెస్ ఫైట్ చేసి మేజర్ డ్రాగన్ రైడర్ గా బికమ్ అవుతాడు. సీజన్ 4 లో ఆడమ్స్ రోల్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. బట్ తన డిసిషన్స్ ఎలా ఉంటాయి అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఇంకా 15 హ్యూగ్స్ ఫ్యూచర్. హ్యూగ్ స్టోరీ కూడా చాలా ట్రాజిక్ డైరెక్షన్ లో వెళ్ళొచ్చు. షోలో హ్యూగ్ తన వైఫ్ క్యాట్ ను లూజ్ అయ్యాడు. రైనర్ ఆర్డర్స్ వల్ల తన వైఫ్ కి ప్రొటెక్షన్ దొరకలేదని హ్యూగ్ ఫీల్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో నా వైఫ్ చనిపోయింది, రైనర్ కోసం ఎందుకు ఫైట్ చేయాలి అనే క్వశ్చన్ హ్యూగ్ ని గ్రీన్ సైడ్ కి పుష్ చేయొచ్చు.
అండ్ ఇఫ్ హ్యూగ్ గ్రీన్స్ లో జాయిన్ అవుతే టంబల్టన్ సెకండ్ ఫేజ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. 16 ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టంబల్టన్. బుక్స్ లో ఫస్ట్ టంబల్టన్ తర్వాత స్టోరీ ఎండ్ కాదు, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టంబల్టన్ కూడా జరుగుతుంది. షో ఫస్ట్ అండ్ సెకండ్ టంబల్టన్ బ్యాటిల్స్ ని కంబైన్ చేస్తుందా లేదా సీజన్ 4 లో సెకండ్ బ్యాటిల్ సెపరేట్ గా చూపిస్తుందా? బికాజ్ సీజన్ 3 ఆల్రెడీ ఫస్ట్ బ్యాటిల్ ని హ్యూజ్ స్కేల్ లో కంప్లీట్ చేసింది. షో రైటర్స్ ఈవెంట్స్ ని మెడ్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది. బట్ టంబల్టన్ ఆఫ్టర్ మ్యాథ్ మాత్రం సీజన్ 4 స్టోరీలో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇంకా 17 రైనరాస్ ఫాల్. ఫైనల్లీ సీజన్ 4 స్టోరీ అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళాలి? రైనరా డౌన్ ఫాల్ అని చెప్పొచ్చు. బుక్ లో కింగ్స్ ల్యాండింగ్ సిచ్యువేషన్ కంప్లీట్లీ కొలాప్స్ అవుతుంది. స్మాల్ ఫోక్ రివాల్ట్ ఉంటుంది, డ్రాగన్ పిట్ ఏమో డిస్ట్రాయ్ ఉంటుంది. రైనరా క్యాపిటల్ వదిలి ఎస్కేప్ అవ్వాలి అండ్ ఎవెన్చువల్లీ డ్రాగన్ స్టోన్ కి రిట్రీట్ అవుతుంది. అక్కడ ఎయిగన్ 2 ఆల్రెడీ వెయిటింగ్ లో ఉంటాడు. ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అన్నది మీరు పిచ్చి పిచ్చిగా వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. రైనరస్ ఫాల్ అన్నది బుక్స్ లో అయితే ఈ విధంగానే వెళ్తూ ఉంటుంది, బట్ షోలో ఎలా మారుస్తారన్నది చెప్పాలి. ఇంకా రైనరస్ ఫైనల్ ఫేట్ ఎలా ఉంటుందంటే బుక్ స్పాయిలర్స్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఇదే. ఎయిగన్ 2 డ్రాగన్ స్టోన్ ని రీక్లైమ్ చేస్తాడు. రైనరా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది, బట్ ఎయిగన్ తన డ్రాగన్ సన్ఫైర్ తో రైనరాని క్యాప్చర్ చేస్తాడు అండ్ సన్ఫైర్ రైనరాని కిల్ చేస్తాడు. ఇది డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ లో వన్ ఆఫ్ ది డార్కెస్ట్ మూమెంట్స్. బికాస్ ఎంటైర్ వార్, థౌజండ్స్ ఆఫ్ డెత్స్, డ్రాగన్స్ డెత్, ఫ్యామిలీ డిస్ట్రక్షన్, ఫైనల్లీ ఐరన్ థ్రోన్ కోసం స్టార్ట్ చేసిన ఫైట్ రైనరా డెత్ తో ఎండ్ అవుతుంది. బట్ డాన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ ఇదే వేలో మరి షో తీసుకెళ్తారా అంటే మరి చూడాలి. ఎందుకంటే గ్రీన్స్ వర్సెస్ బ్లాక్స్ అన్నది ఎప్పటి నుంచో రన్ అవుతుంది అండ్ చాలా మందికి బ్లాక్స్ అనేది చాలా ఫేవరెట్ పొజిషన్ లో ఉంది. బుక్స్ లో మాత్రం ఎండింగ్ వాళ్ళకి తగ్గట్టుగా ఉండదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే వాళ్ళు ఎలాగే తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నా. ఇంకా 19th వచ్చేసి హూ సిట్స్ ఆన్ ది ఐరన్ థ్రోన్. ఐరన్ థ్రోన్ మీద ఎవరు కూర్చుంటారు? రైనరా తర్వాత ఎయిగన్ 2 థ్రోన్ మీద ఉంటాడు, బట్ తన రూల్ పీస్ఫుల్ గా ఉండదు. వార్ వల్ల రెల్మ్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది. డ్రాగన్స్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్. హౌస్ టార్గెరియన్ ఇట్ సెల్ఫ్ చాలా వీక్ గా ఉంది అండ్ ఎయిగన్ 2 కి కూడా లాంగ్ రైన్ ఉండదు. బుక్ లో లేటర్ ఎయిగన్ 2 పాయిజన్ చేయబడతాడు అండ్ ఫైనల్లీ ఎయిగన్ ది యంగర్, రైనరస్ సన్, ఐరన్ థ్రోన్ మీద కింగ్ అవుతాడు. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2 సైడ్స్ వార్ చేసిన తర్వాత థ్రోన్ మళ్ళీ టార్గెరియన్ ఫ్యామిలీలోనే ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ క్యారెక్టర్ అండ్ డ్రాగన్స్ అన్ని లూజ్ అయిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది. ఎంత వార్ జరిగినా సరే గానీ అట్ ది ఎండ్ ఆ థ్రోన్ ఎవరికి వెళ్ళిందిరా అంటే ఎయిగన్ ది యంగర్, టార్గెరియన్ ఫ్యామిలీకే వెళ్తుంది లాస్ట్ కి. అది కూడా బుక్స్ లో ఉన్నట్టుగా చెప్తున్నా నేను. నా అంచనా ప్రకారం ఇదే జరగచ్చు. ఇంకా 20 వై దిస్ వార్ మ్యాటర్స్. ఎందుకు ఈ వార్ మ్యాటర్? అసలు టార్గెరియన్ ఫ్యూచర్ ఏంటి? హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో యాక్చువల్లీ ట్రాజడీ ఏంటంటే టార్గెరియన్స్ కి డ్రాగన్స్ ఉన్న టైంలో వాళ్ళకి బిగ్గెస్ట్ ఎనిమీ అవుట్ సైడ్ వరల్డ్ కాదు, వాళ్ళ ఓన్ ఫ్యామిలీనే. బ్లాక్ వర్సెస్ గ్రీన్ ఉంటుంది, బ్రదర్ వర్సెస్ బ్రదర్ ఉంటారు అండ్ మదర్ వర్సెస్ సన్ ఉంటుంది, డ్రాగన్ వర్సెస్ డ్రాగన్ ఉంటుంది. అండ్ ఈ సివిల్ వార్ కాన్సిక్వెన్స్ ఏంటి? డ్రాగన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ డిసపియర్ అయిపోయి లేటర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైం కి డ్రాగన్స్ లెజెండ్స్ గా మాత్రమే మిగులుతాయి. సో డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ బేసికల్లీ టార్గెరియన్ పవర్ కి బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అని చెప్పొచ్చు. సో సీజన్ 4 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫైనల్ గా డైమండ్ వర్సెస్ ఎయిమండ్ గాడ్స్ ఐలో జరుగుతుంది. సెకండ్ టంబల్టన్ ఉంటుంది, కింగ్స్ ల్యాండింగ్ రెబెలియన్ ఉంటుంది, డ్రాగన్ పిట్ అటాక్ ఉంటుంది, మేజర్ డ్రాగన్స్ అయితే చనిపోతాయి, మెజారియస్ నెక్స్ట్ మూవ్ ఉంటుంది, కార్లిస్ అండ్ వెలేరన్ కాన్ఫ్లిక్ట్, ఎయిగన్ వర్సెస్ రైనరా ఫైనల్ కన్ఫ్రంటేషన్ అండ్ అల్టిమేట్లీ రైనరాస్ డౌన్ ఫాల్ అండ్ ఎయిగన్ ది యంగర్ బికమింగ్ కింగ్. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ రిమెంబర్ చేయాలి మీకు ఏంటంటే ఫైర్ అండ్ బ్లడ్ బుక్ ఒక హిస్టరీ బుక్ లాగా రిటర్న్ ఉంటుంది. సో షో ఆల్రెడీ చాలా చేంజెస్ చేసింది. వుల్ఫ్ మోటివేషన్, హ్యూగ్స్ స్టోరీ, డైమండ్ రైనా రిలేషన్షిప్, కార్లిస్ స్టోరీ లైన్, డైరన్ అండ్ టంబల్టన్ ఈవెంట్స్, ఇలా చాలా చేంజెస్ ఉన్నాయి. ఇలా చాలా థింగ్స్ స్క్రీన్ మీద కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి బుక్ లో ఎగ్జాక్ట్ గా జరిగిందని చెప్పి షో సేమ్ వేలో ఫాలో అవుతుందని గ్యారంటీ చేయలేం. అండ్ హానెస్ట్లీ సీజన్ 4 లో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎవరు థ్రోన్ మీద కూర్చుంటారు అన్నది కాదు, బికాజ్ మనకి ఆన్సర్ ఆల్మోస్ట్ తెలుసు. రియల్ క్వశ్చన్ ఏంటంటే ఆ థ్రోన్ కోసం ఇంకా ఎంతమంది చనిపోతారు. సీజన్ 3 వరకు టార్గెరియన్ సివిల్ వార్ మనకి బిగినింగ్ లాగా అనిపించింది, బట్ సీజన్ 4 ఇది ఫైనల్ చాప్టర్. అండ్ రైటర్స్ బుక్ ఎండింగ్ ని ప్రాపర్లీ ఎగ్జిక్యూట్ చేస్తే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎండింగ్ చాలా డార్క్ అండ్ ఎమోషనల్ గా అండ్ ట్రాజిక్ గా ఉండొచ్చు. మీరు సీజన్ 4 లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 8 వరకు మన కంప్లీట్ తెలుగు ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. అవి చూడని వాళ్ళకి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇప్పటికీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 అయితే కంప్లీట్. సీజన్ 4 కోసం వెయిట్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై గైస్.